ఆనందానికి రాజమార్గం. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు: కోరికలకు అంతం లేదు, కాబట్టి వాటికి మూలమైన స్వార్థం మానవునికి అసంతృప్తిని, నిరాశనే మిగిలిస్తుంది. ఆనందం పొందడానికి మొదటి ఆటంకం కోరికలే. కోరికలను వదులుకుంటే ఆనందం దరిచేరడం ఖాయం. అయితే కోరికలను యాంత్రికంగా అణగద్రొక్కడం ద్వారా అవి సమసిపోవు. జ్ఞానం ద్వారానే మనం కోర్కెలను సమూలంగా నాశనం చేసుకోవచ్చు. ఒకసారి కళ్ళు మూసుకుని మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే కోరికల యొక్క శూన్యత్వం అర్థమవుతుంది. జీవితంలో ఇంతవరకు నీవు అనుభవించిన సుఖదుఖాలను ఒకసారి గుర్తు తెచ్చుకో. జీవితంలో నీవు ఇదివరకు అనుభవించిన ఆనందం ఇప్పుడు లేదు. అలాగే నీవు పడ్డ బాధ ఇప్పుడు లేదు. ఇదంతా కేవలం మాయ మాత్రమే అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. అందుకని ఆనందంగా ఉండు అనేది మానవుని జన్మ హక్కు. కానీ మానవుడు తన అజ్ఞానంలో కోరికల వెంట పరిగెత్తి దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. నిజానికి మానవుని నిరంతర అసహనానికి కారణం ఈ కోరికలే. నీకు కావలసినది నీకు దొరకకపోతే నిరాశకు లోనవుతావు. ఒకవేళ కోరినది లభించినా ఇంకా దానిని కావాలని కోరుకోవడం ద్వారా మళ్ళీ అసంతృప్తినే మిగుల్చుకుంటున్నావు. అందువలన నాకు ఏమీ వద్దు అనుకోవడం ద్వారా ఆనందం యొక్క దరి చేరవచ్చును. కోరికల యొక్క నిరర్ధకత నిరంతరము తేటతెల్లమవుతూ ఉంటే తద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా సమకూరిన ఆత్మజ్ఞానమే కోరికల నుండి విముక్తి కలిగించి మనలను సుస్థిరమైన ఆనంద పదంలో నిలుపుతుంది అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.